పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రభు సన్నిధికి చేరవచ్చిన మరి సహోదరులకును వీళ్ళందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ వాక్య పరిచయంలోనికి మనం కొనసాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని అందరినీ కాపాడి నాయనా మీరిచ్చిన కుటుంబాలతో సంతోషించడానికి, నాయనా తండ్రి ఆనందించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. మరలా ప్రభు ఈ దినము మీ సన్నిధిలో నాయన మీతో ఆనందించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు. చేరువచ్చిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రభు మీ యొక్క గ్రంథం ద్వారా మాతో మాట్లాడబోతున్న మాటల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా జీవితాలను సరిదిద్దుకునే మాటలు నాయన, మా బ్రతుకులు మీకు ఇష్టంగా మలుచుకునే మాటలు మాకు అందించమని, సమస్తము మాకు తోడుగా ఉండమని, ప్రతి బలహీనత ప్రతి శోధన నుండి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకునిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభునామన్న మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క మాటలలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క కృపలో మరొక దినాన్ని ప్రభు సన్నిధిలో గడిపే అవకాశాన్ని దేవుడు మనకి మొదటగా అనుగ్రహించాడు. అందుకు ఆయనకు స్తోత్రం. ఈరోజు కూడా దైవ గ్రంథం నుంచి మనం ఒక వర్తమానాన్ని వినడానికి మన మనసును పెడతాం. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సృష్టించిన ప్రతి సృష్టిని లేదా సృష్టించిన ప్రతి స్పష్టమును కూడా ఆయన మంచిది అని మనుషులకు ఇచ్చాడట. ప్రతిదీ కూడా మంచిది, ఆయన మంచి అన్నాడంటే అది గొప్పదని అర్థం. అలా దేవుడు మనుషులకు ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత అదే ఆదికాండం మొదటి అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చదువుతాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆ సముద్ర జలములతో నిండియుండునని పక్షులు భూమి మీద విస్తరించుగాక అని వాటిని ఆశీర్వదించును. అది అంటే సముద్రంలో ఉన్న జలరాశులను, భూమి మీద ఉన్న ఆకాశంలో ఎగిరే పక్షులను, వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడని చెప్తున్నాడు, ఆశీర్వదించాను అని మాట అన్నాడు. ఓకేనా? సృష్టిని దేవుడు ముందుగా ఆశీర్వదించాడు అన్నాడు. ఇప్పుడు 27వ వచనాన్ని మనం చదువుతాం. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాడు చెప్పాడు. అక్కడ ఆయన చెప్పాడు, దేవుడు తన స్వరూపం, సృష్టిలో ఉన్నది ఏది కూడా ఆయన స్వరూపం కాదది, కేవలం మనుషులు మాత్రమే ఆయన స్వరూపం అంట. తన స్వరూపమందు చదవండి, నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. తర్వాత స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. ఈ సృష్టి అంతా ఎందుకయ్యా అంటే వీళ్ళిద్దరి కోసమే. ఈ సృష్టి ఎంత చేసింది ఆయన ఈ మనుషుల కోసం చేశాడంట ఇదంతా కూడా. ఆ తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించను. అది దేవుడు వారిని అంటే నిర్మాణమే కాకుండా నిర్మించిన వారిని కూడా ఏం చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఏంటి చదువుతాం. ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకునుడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని అలా చెప్పాడు అనమాట. అంటే సృష్టి అంతా కూడా మీకు లోబడుతుంది, సృష్టిని మీరు ఏలండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని వారిని ఆశీర్వదించినట్లుగా ఈ మాట మనకు కనపడుతూ ఉంది. అయితే ఈ ఆశీర్వాదాన్ని దేవుడు నరులకు ఇస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఎవరో నరుడు
పోగొట్టుకుని 3వ అధ్యాయంలో ఆయన తినవద్దన్న ఫలాన్ని ఏం చేశాడు? తినటం అనేది జరిగింది. అయితే ఒకసారి 3వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతాం. 3వ అధ్యాయం 17వ వచనం ఈ మాట చూడ. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. తినవద్దన్నవి ఏం చేసావు? తిన్నావు అండి. తినమన్నది విడిచిపెట్టావు, తినవద్దన్నది ఏం చేసావు అంటే తిన్నావు. గనుక నీ నిమిత్తము అది అంటే మనుషులు శపించలేదంట ఆయన. నరుని బట్టి దేన్ని శపించాడయ్యా అంటే నేలను శపించాడట. ఒకప్పుడు నేల ఏమై ఉంది? ఆశీర్వాదంతో ఉంది. ఇప్పుడు వీడిని శపించాలి, వీడు చేసిన తప్పుకి వీడిని శిక్షించాలి. కానీ దేవుడు ఏం చేశాడయ్యా అంటే నరుణ్ణి శపించకుండా నరుని నిమిత్తం దేన్ని శపించాడంట? ఆయన నేలను శపించాడట. ఆ తర్వాత మాట చదువు. ప్రయాసముతోను నీవు అదనమాట. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది మొండ్ల తొప్పలను గచ్చ పొదలను అదనమాట. అంటే ఇప్పుడు ఏం పండిస్తా? నువ్వేం పండినా కూడా ఎలాగే నేల ఏమైపోయింది? మొండ్ల పొదలు గచ్చ పొదలు అయిపోయిందంట. అంటే ఇప్పుడు నరుడు ఏం చెయ్యాలి? చెమట చిందిస్తే కానీ పంట పండదని దేవుడు నేలను శపించాడట. అసలు ఎవరిని శపించాలి? మనుషులు శపించాలి. కానీ వాడిని ఆశీర్వదించాడు ఆయన. వాడిని శపించడం దేవునికి ఇష్టమైనది కాదు. కానీ వాడి నిమిత్తం దేన్ని శపించాడయ్యా అంటే నేలను శపించాడట. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం మనసు పెట్టాలి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోను నీ దేవుడని యెహోవా అది. అంటే ఇప్పుడు నువ్వు చేసే పనిని దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదించాలి? ఆల్రెడీ అది ఏమైంది? నేల అది అనమాట. అంటే ఇప్పుడు శాపంలో ఉన్నదాన్ని నువ్వు కష్టపడేదాన్ని దేవుడు ఏం చెయ్యాలి? ఆశీర్వదించాలంటే దేవుడు తప్ప అది ఎవరు కూడా ఆశీర్వదించే పరిస్థితి లేదు. దానికే కీర్తన గ్రంథంలో మాట చెప్పాడు ఆయన. కీర్తన గ్రంథంలో 128వ అధ్యాయంలో చెప్పాడు ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు చెప్పాడు 128 మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. అంటే కొందరికి ఇవ్వలేదు, అందరికి ఇచ్చాడు అనమాట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మరలా ఆయన త్రోవలో నడవాలి. దేవుని అంటే భయము భక్తి ఉంది కదా అని ఇంటికడ కూర్చుంటూ కుదరదు. ఆయన త్రోవలు ఏం ఇవ్వాలి? నడవాలి. తర్వాత అదనమాట. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. అంటే ఇప్పుడు దాన్ని దీవించాలంటే దేవుడు దీవించాలి. ఆల్రెడీ అది ఏమైంది? అది అన్నాడు. అంటే ఇప్పుడు శపించబడిన దాన్ని దేవుడు ఏం చేయగలడు? ఆశీర్వదించగలడు. అది ఆయనకున్న ఆధిక్యత ఏంటయ్యా అంటే శపించబడిన దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించవాడు. 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువన లేచి చాలా రాత్రైన తర్వాత పండుకునుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. అంటే మీరు పెందలకాడ లేచి చాలా కాలం వరకు అంటే చాలా రాత్రి వరకు పని చేసుకుని వచ్చే కష్టార్జితం అనుభవించటం కూడా ఏమంటున్నాడు ఆయన? వ్యర్థమే. ఎందుకు వ్యర్థము అంటే మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థం. అంటే చాలా మంది ఏమనుకోవచ్చు? ఇల్లు కట్టొచ్చు అనుకోవచ్చు, కడుతున్నారు. కానీ దాని ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమే. తర్వాత వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు ఒకవేళ మేలుకుని ఉన్నా కూడా వ్యర్థమే. ఏమో తర్వాత ఈ మాట చూడాలి. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకునుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. ఎవరు లేకపోతే అదని. అంటే దేవుడు ఉంటేనే ఆ కష్టార్జితం దానికి ఒక అర్థం ఉంటుంది.
ఆ కష్టార్జితానికి ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ దేవుడే లేడనుకోండి, దేవుని యొక్క భయమే లేదనుకోండి, ఆ కష్టార్జితం ఏమవుద్ది, వ్యర్థం అవుతుందని చెప్తున్నాడు ఆయన. ఎందుకు కష్టార్జితాన్ని గురించి మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఆశీర్వదించబడిన నరుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వల్ల నేల ఏమైంది, ఆది. అంటే ఇప్పుడు శపించబడిన దాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆశీర్వదించబడాలంటే ఆయన చెప్పినట్టు మనం నడవాలి. లేదా మన కష్టార్జితం ఏమవుతుంది, వ్యర్థమవుతుంది. అది మరో రకంగా పోతాయి. మరలా అనుకోకుండా దైవం చెప్తున్న మాట సుమా, ఓకేనా? అందుకని ఇప్పుడు ఆయన కాపాడాలి, ఆయన దీవించాలి. దేన్ని, కష్టార్జితాన్ని అన్నాడు ఆయన. ఒకసారి ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయము 5వ వచనం, 164వ పేజీ, 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినలేదంట. బిలాము అంటే దేవుని ప్రవక్త. అంటే దేవుని ప్రవక్త మాట కూడా దేవుడు వినలేదంట. ఎందుకు వినలేదు అంటే అక్కడ చెప్పాడు ఆయన. తర్వాత నీ దేవుడని యెహోవా అది నిన్ను ప్రేమించాడంట, అందుకు ఆ ప్రవక్త మాట వినలేదంట. గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము అంటే ఇప్పుడు బిలాము ఏం కోరాడు, శపిందామని చూశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలని చూశాడు, బాలారాజు ఇచ్చిన ఆశ అదే, వాళ్ళని శపించవయ్యా నేను బాగుపడతానని చెప్పాడు. శపిందామన్న మనసు ఆయనకి కూడా కలిగింది, ఎందుకంటే రాజు కావలసినంత ఆస్తి ఇస్తానన్నాడు ఆయన. ఇప్పుడు శపించటానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. ఎవరో బిలాము, ఎవరిని, ఇశ్రాయేలు వారిని. ఆలోచన, ఎందుకంటే దేవుని ప్రవక్త ఆయన, ఆశీర్వదించగలడు, శపించగలడు అదనమాట. ఇప్పుడు ఆ శపిస్తే ఆతల రాజుకి ఇతను ప్లస్ అవుతాడు. అందుకని బిలాము శపించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వాడి మాట వినలేదంట. ఎవరి మాట, బిలాము మాట వినలేదంట. ఎందుకని, దేవుడు తన ప్రజలను ప్రేమించి తర్వాత నీ నిమిత్తము ఆ శాపమును, అది దేవుని దగ్గర ఉన్న కృప. అది అంటే నిన్ను శపించేవారిని కూడా, నీ శాపాన్ని కూడా దేవుడు ఏం చేయగలడు, అది. ఇప్పుడు నేలను ఏం చేశాడు ఆయన, శపించాడు. ఇప్పుడు శపించిన దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ఆయన చెప్పినట్టు వినాలి. లేదు అనుకున్నారా, ఆ శాపంలోనే మనం ప్రయాసపడతాం, అది ఆ కష్టార్జితము వ్యర్థమే. ఏంటంటే బాబు ఇలా సంపాదించడం ఇలాగైపోయిందంటే దానికి అర్థం ఏంటంటే నువ్వెక్కడున్నో చూడాలి. నువ్వు నీవు శపించబడిన దాన్ని ఆశీర్వదించే దైవం దగ్గర ఉన్నావా, లేదా శపించిన దాని దగ్గర శపించడంతో బ్రతుకుతున్నావా? అంతే కదమ్మా. ఇప్పుడు ఆశీర్వదించేది ఎవరో, దేవుడు. ఇప్పుడు అందుకని యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును అన్నాడు. అందుకు ఆయన త్రోవలందు నడుచువారు అందరూ, అది ఒక్కడికే కదా, అందరికి ఇచ్చాడు ఆయన. అప్పుడు నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ కష్టార్జితం దీవించబడుతుందని దేవుడు ఎందుకు గ్రహించాడు? ఆల్రెడీ ఏమై ఉంది, ఈ శాపం తెచ్చింది మనమే, అవునా కదంటారా? ఈ శాపాన్ని తెచ్చింది మనమే. అందుకే మనం ప్రయాసపడుతున్నాం, కానీ ప్రయాసపడిన దాన్ని కూడా ఆశీర్వాదం పొందాలంటే దేవుని యొక్క మాట మనం వినాలి. అందుకే శాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన, మరి అలాంటి దైవం మాటలు వినలేకపోతే శాపంతో బ్రతుకుతాం. అందుకే ఆ కష్టార్జితము నువ్వు పెందలగడలేసి అర్ధరాత్రి పనులు చేసినా అంతే, వ్యర్థమే. నేను మంటలు సుమా, దైవం చెప్తున్నమాట. ఆ వ్యర్థం ఎందుకు, దానికి ఒక అర్థం చెప్తున్నాడు కదా. ఒరే, నీ నిమిత్తం నేలను శపించాను, నువ్వు నా మాట వింటే ఆ నేలను కూడా ఏం చేస్తాను, నీకు ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి. ఇంతకేంటంటే మనం ఆయన మాట వింటే చాలు, ఆ తర్వాత దాన్ని ఏం చేయగలడు ఆయన, ఆశీర్వదించగలరు. ఇప్పుడు మనకు కావాల్సింది అదే. ఈరోజు మరి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి, ఈ ఆశీర్వాదాన్ని మనం ఎలాగా సంపాదించుకోవాలనే విషయాలు మనం చూద్దాం. ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం చదివారు. 5వ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము, అంటే ఆదాము గారి యొక్క వంశం గురించి చెప్పే గ్రంథం అది. 5వ అధ్యాయం. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవునికి ఉన్న పోలిక ఆదాములో ఉందట. అమ్మ, ఏ జంతువులో ఏ పక్షులో ఆ పోలిక లేదు.
అవి కేవలం ఏంటంటే మనం ఆడుకునే వస్తువులు, మనకు ఉపయోగానికి ఉన్న వస్తువులు అవి అంతే. తల్లి తర్వాత మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి, అంటే ఇప్పుడు ఆశీర్వదించి వారికి ఏం పెట్టాడంట? నరులని పేరెట్టాడట. అందుకు నరులు. అమ్మా దేవుడు పెట్టిన పేరేటయ్యా అంటే నరులు. అంటే నేల నుండి తీయబడ్డం గనక నారి అనబడుతుంది. అందుకు నేల నుండి తీయబడ్డం గనక మనుషులుగా పిలువబడ్డాం. ఓకేనా? మనుషులు అన్నారు. అయితే ఈ విషయాన్ని చూస్తే ఆశీర్వదించాడు లేదా? తర్వాత 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఏం చేశాడంట? నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మొదట ఆదామవల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంతేనా? ఆ తర్వాత జలప్రళయం తర్వాత మళ్ళీ ఎవరిని ఆశీర్వదించాడు? ఈ విషయాలన్నీ చూస్తే మనుషులు ఏం చేస్తున్నాడు ఆయన? అది అనమాట. ఈ లోలయ్యలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నా పొరపాట్లకి నష్టపోయేది వీళ్ళే. కానీ దేవుని మనసులో ఉన్నదేంటి? ఆశీర్వదిస్తున్నారు. ఇంతకీ నోవాహు అతని కుమారులు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే హానోకు దేవునితో భయభక్తులు కలిగి నడిచాడంట. ఎవరో? హానోకు అంటే వీళ్ళ మూల పితరుడు, నోవాహు గారి యొక్క పితరుడు. అందుకే ఇందాక మనం చదువుకున్న యెహోవా యందు భయభక్తులు గలవాడు. అది ఆ తర్వాత ఏం చేస్తాను? అతని భార్యని దీవిస్తా అన్నాడు. అతని పిల్లల్ని, నీ పిల్లలను చూస్తామనే మాట ఉంటుంది. ఇప్పుడు హానోకు నుంచి, ఓకేనా, హానోకు నుంచి మళ్ళీ ఎవరు వచ్చారు? నోవాహు వచ్చాడు. ఇప్పుడు నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఓకేనా? ఆ తర్వాత ఆ వంశావళి నుంచి వచ్చిన వాడే అబ్రహాం గారు. ఆ వంశావళి నుంచి వచ్చిన వ్యక్తి అబ్రహాం. ఆ 12వ అధ్యాయం దగ్గర మనం చదువుతాం. ఒక్కసారి చూడండి, మొదటి వచ్చిన త్వరగా 12వ అధ్యాయం మొదటి వచ్చిన. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ఎలా చెప్పాడు? నువ్వు వెళ్ళు. ముందేంటంట? వెళ్ళు అండి. మనం ఏమంటామంటే వెళితే ఏంటని అంటాం. మనం వేసే ప్రశ్న ఏంటంటే అయితే నాకు లాభం ఏంటి, చేయమంటున్నావా, నాకు లాభం ఏంటి అని కోరుతాం మనం. ఇప్పుడు ఆయన ఏమన్నాడట? లాభం ముందు చెప్పలా, నువ్వు వెళ్ళు. ఎవరినే? అదనమాట. నువ్వు పని చేయి, ఆ తర్వాత జీతం ఇస్తానని. మనం ఏంటంటే జీతాన్ని బట్టి పని చేస్తాం. మన మనసు అది. ఎక్కడ? దైవం దగ్గర కూడా. ఓకేనా? దైవం దగ్గర కూడా ఆ మనసు ఉంటుంది. అందుకే అంటే కొంచెం క్రింద మాట చదవండి. నిన్ను చూడండి, అంటే ఇప్పుడు వెళ్ళటం వల్ల ఏమన్నాడో తెలుసు? నిన్ను గొప్ప జనముగా చేసి, అది అబ్రహాముని ఏం చేస్తానన్నాడట? అంటే ఇప్పుడు వెళితే ఆశీర్వాదమా, అక్కడ ఉంటే ఆశీర్వాదమా? అదనమాట అమ్మా. తర్వాత నీ నామమును గొప్ప చేయుదును. అది అంటే అబ్రహాముని ఎలా ఉంచుతానంటున్నాడు? గొప్పగా దీవిస్తానన్నాడు. తర్వాత నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. ఎంత ఆశీర్వాదంగా అంటే తర్వాత చూడండి, అంటే అబ్రహాము గారిని ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడట. నిన్ను దూషించిన వారిని, అంటే అబ్రహాము గారిని ఎవరైనా దూషించాడు అనుకోండి, శపించాడు అనుకోండి, వాళ్ళని శపిస్తాడంట. ఎవరో? అంటే ఇప్పుడు అంత ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇచ్చాడంట దేవుడు. తర్వాత మాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో చెప్పాడట. ఇంకా కేవలం నువ్వే కాదయ్యా, నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశవాళ్ళు కూడా ఏమవుతాయి? అంటే అతని ద్వారా ఎంతమందికి ఆశీర్వాదం ఉంది అమ్మా, అతని ద్వారా ఎంతమందికి ఆశీర్వాదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది గొప్ప భాగ్యం. అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తాడని వెళ్ళలేదు ఆయన, నువ్వు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు అంతే. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంతే. అది అతనికి ఎలాగించబడ్డదే అంతే. అంతే తప్ప ఇప్పుడు ఒకటే, అన్ని చూసినా కూడా నమ్మలేకపోతున్నావు. ఆధారం లేనప్పుడు నమ్మాడంట. ఎవరు? అబ్రహాం. ఆధారం ఏముంది? బిడ్డలు ఉన్నారా, లేకపోతే ఆయనకి ఏదైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఏమి లేవు. అవన్నీ విడిచిపెట్టి వెళ్ళాడు ఆయన. దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు ఆయన? ఒకసారి 2వ వచనం 13:2 అక్కడే. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి, అది అంటే ఆ ప్రయాణంలో ఏం చేశాడు? అతన్ని ధనవంతుని చేశాడు.
ఏమా అక్కడ ఉంటే వచ్చిందా, దేవుడి మాట వింటే వచ్చిందా? అది అంత గొప్పగా ఆశీర్వదించాడట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు ఇచ్చిన భాగ్యం అంటిది. అమ్మా అబీమెలెకు ఇచ్చిన ఆస్తి అంటిది. అంటే దేవుడు ఇచ్చాడా లేదా, అతన్ని ధనవంతుడిగా చేశాడా లేదా? చేశాడు. అయితే ఇప్పుడు 18వ ఒకసారి చూడు, 18వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్న విషయాన్ని చూద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి, అంటే ఆయన చెప్పింది అతనికి ఇవ్వాలని, అంతేనా? అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను మాట్లాడదు. అంటే తన తర్వాత తన పిల్లలకి, రెండవది తన ఇంటివారు అండర్లైన్ చేసుకోండి, తన ఇంటివారును. అంటే తన ఇంటివారు కూడా ఏం చెయ్యాలి? నీతి న్యాయములు జరిగించుచు, అంతేనా మాట అన్నాడు? తన ఇంటివారు కూడా ఏమవ్వాలి? నీతి న్యాయములు జరిగించాలి అన్నాడా? ఒకసారి 24వ అధ్యాయం మొదటి వచనం. ఇలా తీసుకుంటే బాగుంటుంది కదా, ఒక పేజీ ఏ గొడవ లేదు ఏమో. సరే 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము అంటే ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన వృద్ధుడయ్యాడు. అమ్మా బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. మనసు పెట్టాలి. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును, అది దేవుడు అతను ఏం చేశాడంట? ఎన్ని విషయాలు? అది నేను అంటాను. అన్ని విషయాల్లో కూడా అబ్రహాం ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. తర్వాత మాట అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన, అండర్లైన్ చేయండి, తన ఇంటి పెద్ద దాసుడైన దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టాడు ప్రమాణం చేస్తున్నాడంట. ఎవరితో? తన ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరు. తన ఇంటి వారు కూడా ఏం చేయాలని చెప్పాడు దేవుడు? అది నేను అంటాట. తన పిల్లలే కాదు, తన ఇంటి వారిలో పనోడు కూడా ఎలా ఉండాలో తెలుసా? నీతి న్యాయాలతో జరిగిస్తాడని అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు తన ఇంటి పెద్ద దాసుడు ఎవరో? ఎలియాజరు. ఇప్పుడు తన కోడలు తీసుకురావడానికి బాధ్యత ఎవరికి అప్పగించాడో తెలుసా? ఎలియాజర్కి అప్పగించాడు. ఇప్పుడు అతను ఎవరో? పనోడు, ఇంటి పనోడు, పెద్దోడు అంట. ఆ సమస్తాన్ని ఏలుచున్న పెద్ద దాసుడు అన్నాడు ఆయన. అంతేనా? వారసుడైతే కాదు. ఇప్పుడు ఆయన ఆ పనికి వెళుతున్నప్పుడు 31వ వచనం చదువుతాం. ఒకసారి 27వ వచనం చదువుతాం. అబ్రహామును, ఈ మాట చూసారా? అంటే నా దేవుడు కాదు ఆయన. ఆ మాటలు చూడండి. ఆ మాటలు మనం గమనిస్తే అబ్రహామును నా యజమానుడు. ముందు ఎవరికి చెప్తున్నాడు? అంటే ఇప్పుడు ఆ దేవుని తెలుసుకుంది ఎవరిని బట్టయ్యా అంటే అబ్రహాము నా యజమానుడు, ఆ యజమానుడు దేవుడైన యెహోవా. ఎంత గౌరవం ఉందండి ఆ మాటలో. ఓకేనా? అంటే దాని అర్థం, ఆ మాటకు అర్థం ఏంటి తెలుసు? నేను దాసుడిని నా యజమానుడు అంటే అతను దాసుడని ఒప్పుకుంటున్నాడు అక్కడ. ఎవరో? అమ్మా ఎలియాజరు, ఇంటి పెద్ద దాసుడు. అమ్మా తర్వాత ఆ దేవుడు స్తుతింపబడునుగాక. ఈ మార్చడ ఆ దేవుడు నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఇతను గ్రహించాడంట. ఆ దేవుడు నా యజమానికి ఏం చూపించాడంట? తన కృపను సత్యమును చూపించాడంట. అదేనా అన్నాడు మాట. ఆ తర్వాత మాట, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు. ఆ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు ఈయనకి. ఆ అమ్మాయి ఎవరో ఈయన తెలియదు ఎవరికే. అందుకే నేను మళ్ళా చెప్తున్నాను, దైవం కార్యాలు వివాహం విషయమైనా ఏ విషయమైనా దైవానికి అప్పగిస్తే గొప్పగా ఉంటాయి. మా అమ్మ నాన్న తర్వాత చూస్తారు, వాళ్ళు చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికే అని అనుకుని మనం చూసుకున్నాం అనుకోండి, అవ్వంలా ఉంటాయి. అంటే దైవానికి దూరం అయిపోయే పనులు ఉంటాయా తప్ప దైవానికి దగ్గర చేర్చే పనులు ఉండవు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అసలు ఈ పనోడికి ఎవడైనా ఇలాంటి పని అప్పగిస్తాడా? ఏమా ఏంటి వాళ్ళ ఇంటి కోళ్ళకి ఎవరిని వెళ్ళాలి? అవసరం ఆయన వెళ్ళాలి.
కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్ళరా అన్నాడట. పనోడికి అప్పగించాడు. ఎంతకేంటో తెలుసా, ఆ పనోనికి పని అప్పగించిన ఆ పని దేవునికి అప్పగించి పంపాడు ఆయన. మనం కూడా కింద మీద మొత్తం దొల్లేస్తున్నాం. ఏది కడక ఏంటయ్యా అంటే, కడక ఏదో రాజీ పడిపోయి, ఇది వాస్తవం ఒప్పుకుందాం కాసేపు, ఇది వాస్తవం ఏంటంటే ఇంకెందుకులే అని అడ్జస్ట్ అయిపోవడంతో వాళ్ళ జీవితాలు అక్కడితో, పెద్దవారు బాధపడుతున్నారు విశ్వాసం లేక, పిల్లలు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత ఓపిక లేదు. ఎందుకంటే మనం కూడా సెలెక్ట్ చేసేసుకుంటే పర్లేదు, చేసేసుకోండి, తర్వాత జీవితకాలం పెడతారు. ఇది వాస్తవం అమ్మా. ఎందుకంటే దైవం మీద ఆధారపడిన వాడు ప్రతివాడు బాగుంటాడండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చూసారా, అసలు ఆ అమ్మాయి తెలీదు, ఆ కుటుంబం ఏంటో తెలీదు, కానీ ఇతను కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు, పన్నుడు. ఒకవేళ పెళ్ళిళ్ళ పేరై కూడా మనం చూడమంటే దేవునికి ఆయన ప్రార్థన చేసిన వెళ్ళాలి, అప్పుడు వస్తుంది మంచి సంబంధం అండి. ఇలాంటివన్నీ ఉంటే కొత్తగా ఉంటే ఇలాంటివి నచ్చవు, అంతేనా. అది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలాగ అయిపోయినాయి. సర్లే, మనం అక్కడికి ఎందుకులే. కానీ నేను అనేది ఏంటంటే మనముగా ఇందాక అది చెప్పాను, మీరు పెందల కాడేలేసి చాలా రాత్రి వరకు కష్టపడిన కష్టార్జితం ఏమంటున్నాడు, అంతేనా. మరి సుబుద్ధి గల భార్య ఆయన ఇచ్చు దానం అన్నాడు. ఆయన ఇచ్చు దానం అంటే ఇప్పుడు ఆయన ఇచ్చేదాకా ఓపు పడితే ఎలాంటి దొరికిద్ది. కాదనుకున్నాం అనుకోండి ఇంకేం తర్వాత మనం చెప్పక్కర్లేదు ఏమో. ఇప్పుడు నేను ఎందుకన్నా, ఒక పనోడికి యజమాని యొక్క దేవుని మీద ఉన్న నమ్మకం, రెండవది యజమాని పట్ల ఉన్న విధేయత. ఎప్పుడైనా సరే వివాహ సమయంలో పిల్లల విషయంలో వచ్చినప్పుడు ఈ పాటను బాగా చదవండి. కంగారు పడ్డారనుకోండి జీవితాలు, అది నేను అంటుంటా, తొందరపడుతనాలో రాకూడదు. ముఖ్యంగా యవన బిడ్డలమ్మ, మిమ్మల్ని మరలా కోరుతున్నాను, మంచి భర్తనివ్వాలని కోరుకోండి, మంచి భార్యని ఇవ్వాలని దేవుని అడగటంలో తప్పు లేదు, సిగ్గుపడవలసిన పని లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, ఇతడే కావాలని కోరారా దెబ్బతింటారు. ఈమె కావాలనుకుని ఏదన్నా మొదలెట్టావా నువ్వు దెబ్బతింటావు. అవునా కదంటారా. అది ఎందుకంటే నువ్వు కోరుకున్నప్పుడు నీ ఇష్టమే, తినొద్దన్నాడు తిన్నావు, పడ్డావు, అంతే కదా తల్లి. తిన్నావు, ఏమయ్యో దూరం అయ్యావు. అలాగే నువ్వు దేవుడికి అప్పగించావు అనుకోండి, ఆ మంచు తరుణాలు మార్గాలు సరళం చేసి కూడా ఎవరో అది ఇంకా అది ఆ కుటుంబం దీవించబడతారు. ఇప్పుడు అబ్రహామును తన తరాలు కూడా దీవిస్తున్నాడంటే కోడలు కూడా బాగుండాలనే కదా దేవుని ఉద్దేశం. వాళ్ళ బాగుంటే కదా ఇంకో తరానికి వెళ్తుంది తల్లి. అంత ఉద్దేశాన్ని కలిగి అబ్రహాముని దీవించాడు దేవుడు. ఓకే, తర్వాత రండి ఇప్పుడు ఒక మాట 31 వచ్చినమ్మా. లాభాను అంటే యెహోవా వలన, ఈ మాట చూడాలి. ఎవరు లాభాను? రెబ్కా యొక్క సహోదరుడు. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, చూడండి, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా. ఒకసారి, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి. అంటే ఇప్పుడు ఈ ఎలియాజరు ఎవరి చేత ఆశీర్వదించబడ్డాడని ఇతడు గ్రహించాడు లాభాను. అంటే ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు లోపలికి వస్తే వేళ ఆశీర్వదించబడతారు. ఓకేనా. రెండవ విషయం, ఇప్పుడు ఎలియాజరు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాముని బట్టే అన్నాడు కదండి. ఓరు బాబు, నిన్ను బట్టి నీ ఇంటి వారిని కూడా నువ్వు ఎలా నడిపించుకుంటావన్నావు, నిన్ను దీవించు వారిని దీవిస్తానన్నాడా. అంటే ఇప్పుడు అబ్రహాముని బట్టి తన ఇంటి వారిని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు అతను యెహోవా చేత ఏమైన వాడు, ఆశీర్వదించబడిన వాడు. ఇప్పుడు లాభాన్ని ఏమన్నాడు, నువ్వు లోపలికి రావయ్యా అన్నాడు. అతడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడని లోపల నోడు గ్రహించాడు. ఓకేనా. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడని గ్రహించడం లేదా? గ్రహించాడు. ఇప్పుడు ఆ ఆశీర్వదింపబడిన వాడు లోపలికి వస్తే ఆ ఆశీర్వాదం ఎలాగుంటుంది. అలాగే శపించబడిన వాడు వస్తే అంతే. అర్థం చెప్పు ఒక్క మాట, ఖచ్చితంగా వస్తుంది అది. ఓకేనా, ఖచ్చితంగా వస్తుంది. సరే, ఇప్పుడు అమ్మా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఆశీర్వాదాలు ఎలా సంపాదించుకోవాలనే విషయాలు మనం ఆలోచన చేద్దాం. 27వ అధ్యాయము 4వ వచనం. నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించినట్టు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకే. ఎవరనే? యాషావుని. ఎవరో? ఇస్సాకు. ఒరే, నిన్ను దీవిస్తానరా, కానీ నేను ఇంకెలాగో మరణకాలంలో ఉన్నాను కనుక నాకు ఇష్టమైన భోజనం తెచ్చిపెట్టరా, తిని నిన్ను ఏం చేస్తానన్నాడు,
ఆశీర్వదిస్తానన్నాడు. ఈ లోపల అతను వెళ్ళాడు. తమ్ముడు ఏం చేశాడు? ఆశీర్వాదం కోసం ఏం చేశాడు? మారు వేషం వేసి ఆడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇటు సంపాదించేసుకున్నాడు. ఎవరో? అది తెలివితేటలు. ఆశీర్వాదాలు సంపాదించుకోవటం రావాలండి, అంతేగాని శాపాలు తెచ్చుకోవడానికి తెలివితేటలు ఉండకూడదు. అవునా? ఇప్పుడు యాకోబు కూడా గమనించాలి. యాకోబు ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి రాత్రంతా దేవదూతతో పెనుగులాడాడట. పెనుగులాడాడు లేదా? పెనుగులాడాడు లేదా? అది అంటే ఇప్పుడు ఆశీర్వాదాలు అంటే కూర్చుంటే రావు. ఒక దైవ సేవకుడు ఆశీర్వదించుడుగా కాటే మీకు రావు. ఆ ఆశీర్వాదం మీరు ఆ ఉచ్చారణ మీరు పొందుకున్న తర్వాత ఆ ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి కూడా ప్రయాసపడాలి. ఎవరో? ఇప్పుడు ఆశీర్వాదం సంపాదించుకున్నాడా లేదా? సంపాదించుకున్నాడా? తర్వాత 28వ అధ్యాయం 4వ వచనం ఇస్సాకు అంటున్నాడు ఇప్పుడు యాకోబుతో, ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపేశాడు. ఎక్కడికి? తన అత్తూరింటికి. అంతేనా? అంతేనా కదంటారా? మరి బంధువే కదండి. రేపుగా ఎవరో? ఇప్పుడు లాబాన్ గారు వెళ్తాడు, సహోదరుడే కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పంపేశాడు. ఎవరినే? యాకోబుని. ఎందుకని? అన్నగారు ఏమయ్యాడు? ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడని కోపంతో పగతో ఉన్నాడు. అందుకే వీడు ఏదైనా చేస్తాడేమో అనుకుని ఇతను ఏం చేశాడు? మరలొక మాట, ఎలా దీవించి పంపాడు? అది నేను అంటుంటా. మన పిల్లల్ని ఎక్కడికైనా పంపినప్పుడు ఏం చెయ్యాలి? మనం దీవించి పంపాలి. ఆ మాట చూడండి. అంతేనా? అన్నారా లేదా? అక్కడ మరలా చదవండి 4వ వచనం. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం. ఆ మాట చూసారా? అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతను దీవించి యాకోబును పంపివేసెను. అప్పుడు వెళ్ళాడు. ఎక్కడికే? లాబాను గారి దగ్గరికి వెళ్ళాడు. ఓకేనా? ఇప్పుడు 30వ అధ్యాయము 27వ వచనం. 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, లాబాను ఎవరితో? యాకోబుతో. మామగారు అక్కడ పనిచేసాడు కదా. మరి ఇంచుమించు 20 సంవత్సరాలు పనిచేసాడు కదా ఆయన. చూడండి ఆ మాట, నీ కటాక్షమును, అది నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. ఈ మాట చూడాలి. అది నేనంట, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునముతో చూచి తెలుసుకుంటుని. నీ ఉండటం వల్ల దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? అదే ఇందాక అన్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అన్నాడు. ఎందుకని? ఇతను బట్టి వీళ్ళకేముంది? అంటే శపించిన వారితో ఉంటే శాపాలు వస్తాయండి. అందుకే మహాదేవుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసులు, ఇవన్నీ శాపాలే. నువ్వు అక్కడుంటే అయ్యం ఓట కట్టుకుని తెచ్చుకుంటావు. అంతేనా? ఇప్పుడు ఎక్కడ ఆశీర్వదింపబడిన వారితో ఉంటే నీకు కూడా ఏముంటుంది? అది అన్నమాట. దాన్ని సంపాదించుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు ఇతను అంటున్నాడు. అయితే 30వ వచనం చూడండి. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. లాభంతో అంటున్నాడు ఈయన, యాకోబు గారు. అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన ప్రతి చోటల్లా యెహోవా నన్ను, అది నేను అడిగెట్టిందల్లా నిన్నే దీవించాడు. ఏమంతేనా? నేను అడుగు పెట్టిన ప్రతి చోట ఎవరు దీవించాడు? నిన్నే దీవించాడు. ఎవరిని బట్టి దీవించాడు? నన్ను బట్టి దీవించాడు. అదేనా అన్నాడు? నన్ను బట్టి నేనేం చేశాడు? దీవించాడు. ఇప్పుడు అదే అడిగాడు ఆయన. బాబు నువ్వు వంట వల్ల దేవుడు నన్ను దీవిస్తున్నాను, నువ్వు వండరా బాబు అని బతిమాలుకున్నాడు ఆయన. అలాగా మనం ఫలిస్తే, మనం ఆశీర్వాదం పొందిన వారు అని లోకం గుర్తిస్తే మనతో ఉండడానికి ఇష్టపడతారు. మనమే మూటలు కట్టుకున్నాం అనుకోండి, ఇంకెవరు ఉంటారు? ఇంకొక విషయాన్ని 39వ అధ్యాయము ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఎవరైనా, మనం ఎన్ని చదువుకుని వచ్చాం ఇలాగా ఆదికాండంలోంచి?
ఆదాముని గురించి నేర్చుకున్నాం, నోవాహుని గురించి నేర్చుకున్నాం, అబ్రహాం దగ్గరికి వచ్చాం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు దగ్గరికి వచ్చాం. ఇది పితరులు వారు పొందిన ఆశీర్వాదం అమ్మా కదంటారా? పితరులు వారు పొందిన ఆశీర్వాదం. వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు, ఏ మాటలు వింటే సంపాదించుకున్నారు, అలా ఒకరి తర్వాత ఒకరు ఆ ఆశీర్వాదం రావటానికి కారణాలు ఏంటి అన్నది మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఎవరో యాకోబు గారు కుమారుడు అంతేనా, అబ్రహాము గారి యొక్క నాలుగో తరం అంతేనా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అంటే 4 తరాలు ఏమైనట్టు ఉంది ఇక్కడ. అది నేను అంటుంటా. మన తరం ఏమవుతుంది ఆ ప్రశ్న మనం వేసుకోవాలి ఏమ్మా. ఓకే, ఇప్పుడు చూద్దాం 3వ వచనం. యెహోవా అతనికి తోడైయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైపోను. అంటే యోసేపు గారు చేస్తున్న ప్రతి పనులో దేవుడు అతనికి ఏం చేస్తున్నాడో ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి నా దగ్గర ఉన్నాడని ఇంకేం చేశాడో తెలుసాడు, తన దగ్గర పరిచర్య చేసే స్థితిని ఇచ్చాడట. అంటే తన దగ్గర ఉంటే ఇతను గొప్పోడు అవుతున్నాడు అమ్మా. ఇందాక మనం విషయం చదువు, అబ్రహాం ఎవరు? యజమానుడు. ఎవరికే? ఎలియాజర్. యజమాని యొక్క ఆశీర్వాదం దాసుడు పొందాడు ఇందాక. ఇప్పుడు ఒక యజమానుడి దగ్గర దాసుడుగా ఉన్నాడు. ఎవరో? యోసేపు. ఈ దాసుడు బట్టి యజమాని ఆశీర్వాదం పొందుతున్నాడు. అది స్థితి. ఓకేనా? రెండవది, ఇద్దరిని దీవించడా లేదా? ఎవరిని? భార్య భర్తలు దీవించడా లేదా? అబ్రహాముడు రమ్మన్నప్పుడు వెనకాల సారా ఎందుకు వెళ్ళింది? అది ఇప్పుడు సారా గారి ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? అబ్రహాం గారి ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? దేవుని దగ్గర. మీకు అర్థం చేసుకోవాలి. అందుకు ఇప్పుడు అబ్రహాము యజమానుడు అన్నది ఎవరో? సారా. ఓకేనా? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మొదట యజమాన్ని దీవిస్తాడు. యజమానుడు ఎక్కడున్నాడో యజమానురాలు అక్కడ ఉండాలి. అంతే కదా మాట? అంతేనా? అందుకని ఇతను రమ్మంటే అతని వెనకాల ఎందుకు వెళ్ళింది? ఈవిడ కూడా ఏం పొందాలి? అందుకే భర్త ఎక్కడ ఉందో అక్కడ కూడా ఆవిడ వెళ్ళటం వల్ల ఆశీర్వాదం ఈవిడ సంపాదించుకోవాలి. వీళ్ళిద్దరు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు అనుకోండి, తర్వాత ఎవరు ఆశీర్వదించబడతారో భలే చెప్పారు. అంతేనా? అవునా కదంటారా? అంటే ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పిల్లలది వచ్చింది. ఇప్పుడు మనం 4 తరాలు చూసాం. అలాగే మన పిల్లలు కూడా దేవుని ఆశీర్వాదాలు ఉండాలంటే ముందు ఆయన చెప్పినట్టు చెయ్యాలి. మనం ఆయన చెప్పినట్టు చేయకుండా నన్ను దీవించు అంటే దీవించడం. యాసావు పోగొట్టుకున్న తర్వాత కన్నీళ్లతో ఏడ్చాడట, నన్ను ఆశీర్వదించరా అని. పోగొట్టుకున్నాడా లేదా? అది నేను అందుకే అన్నాను, ఆశీర్వాదం పోగొట్టుకోవడం ఏం చెప్పండి? సంపాదించుకోవాలంటే కష్టం. నువ్వు కష్టపడి సంపాదించుకున్నది తరతరాలకి అది దారి నువ్వు చూపిన వాడు అవుతావు. అంతేనా? అది మనం చేస్తున్నావా? మన పిల్లలకి అది ఇస్తున్నావా? అది చూసుకోవాలి. మనం శపించబడిన వారితో ఉన్నామా లేదా ఆశీర్వాదానికి పొందిన వారితో మనం ఉన్నావా? ఇప్పుడు నేను ఆశీర్వాదం పొందాలంటే ఎవరు కావాలి నాకు? ఆశీర్వాదం పొందిన వారు నాకు కావాలి. అంతేనా? ఇప్పుడు యోసేపును కూడా దేవుడు దీవించాడా లేదా? దీవించాడు. ఒక విషయం చెప్తున్నా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం. దేని బట్టి? అది కావాలి అమ్మా. విశ్వాసమును బట్టి ఈ యాకోబు అవసాన కాలం అంటే మరణకాలమందు యోసేపు కుమారులలో ఇంకో మాట, యోసేపు కూడా దేవుడు దీవించడం లేదా? యోసేపు అబ్రహాముకి మునిమానుడు. అవునా కదంటారా? మునిమానుడే కదా. ఇప్పుడు యాకోబు యోసేపు కుమారులు ఏం చేశాడు? ఎలా వచ్చింది ఆశీర్వాదాలు? అబ్రహామును బట్టి. పేరెట్టుకుంటూ గొప్పలు కాదండి మన పిల్లలు. వాళ్ళ ఆశీర్వాదాలు కూడా కావాలి, వాళ్ళ గుణాలు కూడా రావాలి, తెచ్చుకోవాలి కదంటారా? అంతేనా అమ్మా? ఇప్పుడు చూడండి, యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఇది అండర్లైన్చండి, తన చేతి కర్ర మొదల మీద ఆడుకుని
దేవునికి నమస్కారము చేశాను. ఏంటో చెప్పండి, ఆ మాట చెప్పండి నాకు. ఏం చేశాడంట? తన మరణకాలమందు చచ్చిపోయే పరిస్థితి అంతేనా? ఆ చచ్చిపోయినప్పుడు పరిస్థితి కూడా అతని బహుశా ఎక్కడో కొంచెం శక్తి ఉంది. ఏది? కర్ర మీద ఆనుకునే శక్తి ఉంది. ఇంకా ఆ కర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసి బిడ్డలను దీవించి చచ్చిపోయాడట. ఎవరో? చచ్చేంత వరకు ఆశీర్వదించిన దేవుని విడిచిపెట్టకూడదని చెప్పాడు అక్కడ. ఒరే మనవల్లారా, ఇదిగోరా నేను దీవిస్తున్నా, నాకు ఓపిక లేకపోతే దేవునికి ఏం చేశాను? దేని మీద ఆనుకుని? మీ మీద కాదు, దాని అర్థం అది. మీ మీద ఆనుకుని చేయలేదు నమస్కారం అంటే దాని అర్థం ఏంటి? ఆ చేతి కర్రతోటి దాటాడు ఆయన. అవునా? ఇంకా ఆయన కూడా వచ్చింది ఏంటయ్యా అంటే కర్రట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత ఏమయ్యాడు? నన్ను దీవించింది నాకు మొదటగా ఉన్న వస్తువు ఏది? అంతే. అదే కదా, చేతి కర్రతోటి దాటానని చెప్తాడు కదా ఆయన. ఇప్పుడు ఆ ముగింపులో కూడా ఆ కర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసి వాళ్ళని దీవించి చచ్చిపోయాడట. అది భక్తి. మనమంటాం ఏది? ముగింపులో ఏం చెప్పకూడదో అది చెప్తాం. ఈ చేతిది నీకే, ఆ మెల్లది నీకే పట్టుకుంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దెబ్బలాడుకుని తెస్తారు. అవునా? అవునంటారు కదంటారా? అప్పులు చెప్పండి, అప్పులు చెప్పండి, నాకు సంబంధం లేదు, అన్నీ అయిపోక వస్తాం. అలాంటి మనుషులండి లోకం. ఓకేనా? మన పిల్లలకి ఏ నేర్పుతామో అదే నేర్చుకుంటారంటే. అందుకే తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సర్ప సంతానమా అన్నాడు, దాని అర్థం ఏంటి? అపవాది ఏం చేసింది? మోసం నేర్పింది. మన పిల్లలకు మోసం నేర్పామంటే వాడి సంతానమే కానీ దైవ సంతానం కాదు. ఇంకా అలాంటప్పుడు సర్పం ఏం చేసింది? శపించిందే తప్ప శాపానికి మూల కారణం వాడే. అలాంటప్పుడు మన పిల్లలు మనమే శపించి, మన పిల్లలు మనమే భక్షించి, మన పిల్లలు మనమే సర్వనాశనం చేస్తే ఇంకా ఆశీర్వాదాలు ఏముంటాయండి వాళ్ళకి? తల్లి ఒక మాట, నేలను శపించాడు ఆయన, అంతేనా? పిల్లల్ని ఏం చేయలేదు? శపించలా. కానీ శపించబడిన దాన్ని కూడా దేవుడు ఏం చేయాలని చూస్తున్నాడు? మరి ఆయన ప్రేమ అంత ఉన్నప్పుడు మన పిల్లలు కూడా గమనించాలి, ఆశీర్వాదానికి పాత్రులుగా చేయడానికి మన వంతు మన ప్రయత్నం చేయాలి. మరి బాబు, ఈ ఆశీర్వాదం నేను దేవుని ద్వారా సంపాదించుకున్నాను లేదా మా తండ్రి ద్వారా మీరు సంపాదించుకున్నాను, ఆ విషయాలు జ్ఞాపకం చేయాలి. ముందు ఆశీర్వాదం గొప్పది, తర్వాత ఇవన్నీ వద్దన్న వస్తాయండి. చూశారు కదా, అబ్రహాంకి ఆయన పట్టుకుని వచ్చాడా? ఆయన పట్టుకుని వచ్చాడు కూడా ఏం పట్టుకుని రాలేదు. అబ్రహాం వచ్చాడు, తర్వాత భార్య వచ్చింది, తర్వాత లోతు గారు వచ్చారు, అంతేనా? తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అబీమెలెకు ఇచ్చాడు. ఏయి? ఎందా చెప్పుకున్న ధనం అంటే నువ్వు ఆయన మార్గంలో ప్రయాణం చేస్తే నీకు కావాల్సినవన్నీ ముందు ఉంటాయి. నువ్వు ఆయన మార్గంలో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా నీకు ఏం కావాలో అవన్నీ దేవుడు ఉంచుతాడు. ఇది వాస్తవం. అందుకే అన్ని విషయాలు దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? దేశాన్ని ఇచ్చాడండి, దేశాన్ని ఇచ్చాడు. ఇన్ని తరాల వంశావళిని దీవించాడు ఆయన. ఎవరు? అబ్రహాం. ఇప్పుడు యాకోబు కూడా ఏం చేశాడు? అది నాన్న, యాకోబు తన మనవలు కూడా ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే మన పిల్లల్ని తల్లిదండ్రులకి అప్పగించాలి. ఓకేనా? మన పిల్లల్ని ఎవరి చేతిలో అప్పగించాలి? అది వాళ్ళ ఆశీర్వాదం కావాలి. మన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆటంకపరచమనుకోండి, వాళ్ళకి ఆశీర్వాదం అనేది రాదు. ఓకేనా? అర్థమైంది మీకు? రెండవది ఏంటి? ఒక మాట చెప్తాను. రెండవది ఏంటి? కీర్తన గ్రంథం 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన చూడండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా లేదా? పెద్దోళ్ళని దీవిస్తాడా? చిన్నోళ్ళు దీవించడా? అందరిని దీవిస్తాడు. ఇప్పుడు అందరినీ దీవించాలి అంటే 133వ కీర్తన తీసారా? మొదటి వచనం. ఇప్పుడు చెప్పండి అమ్మ, దేవుడు దీవిస్తా అన్నాడు కదా, ఎక్కడ దీవిస్తాడో? ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత దీవిస్తానన్నాడు తప్ప నువ్వు ఉన్న చోట దీవిస్తానని లేదు ఆయన. అవునా? అబ్రహాంతో అన్నదేంటి? నువ్వు వెళ్ళు, అప్పుడు నేను ఏం చేస్తా అన్నాడో. రైట్. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు అబ్రహాముని బట్టి కానాను దేశాన్ని ఏం చేశాడు ఆయన? ఎవరి కోసం?
ఆయన పిల్లల కోసం దీవించడే లేదా? కానాను దేశం అంటే దీవించబడిన ఆశీర్వదించబడిన దేశమే కదా, చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆ దేశంలో ఎవరు ఉంటారో? అబ్రహాం ఒక్కడేనా? అది ఇప్పుడు అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇప్పుడు ఒకసారి మనవలు దీవించినప్పుడు ఎలా ఎంత ఆనందపడి ఉంటాడో యాకోబు, చెప్పండి. బిడ్డలు దూరం అయినప్పుడు బాధపడ్డాడు ఆయన యాకోబు. మరి యోసేపు కట్ట దూరం అయ్యారు కదమ్మా, మరి అలాంటి బాధపడలేదా? బాధపడ్డాడు. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నప్పుడు ఇస్సాకు బాధపడలేదా? బాధపడ్డాడు. ఆలోచన చేయండి. అలాగే వీళ్ళందరూ కలిసి ఉంటే ఎలాగుంటుంది? అదే చెప్పాడు ఆయన. సహోదరులు ఎవరు? పిల్లలే, అంతేనా? అవునా కదా? ఆ తర్వాత చదువు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎవరికై? దేవునికి అంటది. ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల వంశకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండడు. దాని అర్థం ఏంటంటే నడినెత్తి నుంచి అరికాలు వరకు యాజకులు ఏం చేసేవారయ్యా అంటే అభిషేకించేవారు. ఇక్కడ పైనుంచి కింద దేవునికి ఒకటి మనం సెంటు రాసుకుంటే జస్ట్ బాడీకి కొట్టుకుంటాం. మొత్తం అంతా రాయగలమా? రాయి. మొత్తం అంతా కొట్టుకుంటే ఎలాగుంటుంది? సువాసన ఎక్కువ ఉంటుంది, అంతేనా? ఇప్పుడు యాజకును కూడా అలా ప్రతిష్ఠ చేసి అలా అభిషేకిస్తే ఆ తైలపు సువాసన ఎలాగుంటుంది చెప్పండి? అది అలాగే ఈ సహోదరులు కలిసి ఉండటం కూడా అంత సువాసనగా ఉంటుందట తల్లి. తర్వాత ఆ సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఈ మాట చూడ, ఇది అంతా దేని గురించి మాట్లాడాడంటే మొదట వచ్చిన సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. ఆ ఐక్యత కలిగి, అది మొదట ఐక్యత కలిగి అక్కడ నివసించాలి, అంతేనా? ఐక్యత కలిగి నివసించినప్పుడే వస్తుంది, అంతేగాని దాన్ని పోగొట్టుకోకూడదు. తర్వాత మాట అచ్చట, అప్పుడు చూడండి, ఆశీర్వాదమును శాశ్వత. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడిట్టాడు ఆయన? ఐక్యతలో ఉంది, ఐక్యతలోనే ఉంది, అంతేనా? మరొకసారి మరొక తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉంది? ఐక్యత కదా. ఇప్పుడు అక్కడ ఏమన్నట్టు? తప్పుగా అనుకోకండి. దేవుని దయ వల్ల మా బండి మీద మీరు నలుగురు వెళ్తున్నాం అనుకోండి, చూసుకోవాలి ఎలా ఉంటుంది? ప్రత్యేకించి చూస్తాను. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఏ బండి ఎలా పడుతుందని అనుకుని ప్రత్యేకించి చూస్తుంటారు. దేవుని బట్టి ఆ సైజులు అలా ఉంచినందుకు ఓ బండితో సరిపోతుంది. అంటే నేను అనేది అది చూసుకోవాలికి ఎలా ఉంటుంది అది నేను అంటుంటా. అలా కాదని తప్పుగా అనుకోకండి, తప్పుగా అనుకోకండి. నేను ఒక్కడే స్లోగా రావటం, ఆవిడ ఆటో మీద రావటం, వాళ్ళేమో ఇంకో ఆటో మీద వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఏ గొడవ పడ్డారా అంటారు ముందు రాగానే, అంతేనా? పొరపాటు నేను ముందు వచ్చినా, వాళ్ళ ముందు వచ్చినా, నేను తర్వాత వచ్చినా ఆటోమేటిక్గా ప్రజలకు ఏమిస్తాం సందేశం? ఏదో మొత్తం మీద వీళ్ళ మధ్య మీరు వాస్తవండి మరలా అనుకోక సుమా. ఆవిడ అక్కడే నడుస్తుంది, నేను ఎక్కడ నడుతున్నాను, అర్థమైందా? ఆవిడ అక్కడ నడుతుంది, నేను ఎక్కడ నడుతున్నాను. చూసి వాళ్ళకి ఏంటి చెప్పండి అది? మరి అదే కదండి, అంతేనా? ఇంకో మాట, నాకంటే ఆవిడ ముందు నడిచేస్తుందంటే ఎన్ని అర్థాలు ఉన్నాయో ఆలోచించండి. మన ప్రవర్తన ఏమంతేనా? అదే పక్క నడిచి వెళ్తున్నాం అనుకోండి, మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంకా అందరూ ఏ బుర్ర అది నేను అంటుంటా. ఆల బుర్రలు జరగొట్టమని పని ఏంటి? మనం చక్కగా ఏం చేయొచ్చు అది. ఇంక అవునా కదంటారా? అది మన ప్రవర్తన బట్టే. ఓహో చూడరా ఎంత అంటారు కదా, అన్యోన్య. అది 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 ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. ఓకేనా? ఆ తర్వాత అక్కడ చూడండి, ఆశీర్వాదమును శాశ్వత, అండర్లైన్ చేయండి, శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని. ఎక్కడ? ఐక్యతలో. ఐక్యతలో నివసించేవాడికే ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండాలని, అచ్చటే ఉండాలని దేవుడు కోరుతాడట. అచ్చటే, అర్థమైందంటే అక్కడే పెట్టాడంట. ఎవరో? దేవుడు పెట్టాడా లేదా? పెట్టాడు. రైట్. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక తీసారమ్మా, 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులు అవుటకే మీరు పిలువబడితే. దేనికి వారసులుగా ఉండడానికి పిలిచాడంట? ఆశీర్వాదానికి వారసులు అంటే కుమారులు.
ఓకేనా? అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని పిలిచాడు తప్ప శాపానికి ఆశీర్వాదులుగా, ఆ శాపానికి కుమారులుగా మనల్ని దేవుడు పిలవలేదంటే. ఆనాడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును బట్టి ఏం చేశాడు? సమస్త వంశావళిని ఏం చేశాడు? ఓకేనా? ఎవరిని బట్టి? క్రీస్తు ద్వారా. అబ్రహామును బట్టి తన కుటుంబాన్ని దీవించాడు. ఓకేనా? అబ్రహాముకు చేసిన వాగ్దానం ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు ద్వారా సమస్త వంశాలను కూడా ఏం చేశాడు ఆయన? ఆ ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. మీరు ఆశీర్వాదానికి వారసులగుటకే మీరు పిలువబడతారు. ఇంకా ఎఫెసీ పత్రిక 1:4 వెళ్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, అది అంటే క్రీస్తు ప్రభు ద్వారా ఏ ఆశీర్వాదం ఉంది? పరలోక. ఇప్పుడు ఇందాక పితరుల ద్వారా ఏ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు వాళ్ళు. క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఇందాక నుంచి వీళ్ళందరినీ ఐక్యత 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 అని ఎందుకన్నాడు తెలుసా? ఆ ఐక్యతలోనే అక్కడ మాట అన్నాడు, అచ్చట శాశ్వతమైన జీవం, ఆశీర్వాదం. శాశ్వతమైన జీవం అంటే ఏది? పరలోకం అన్నాడా లేదా అమ్మా? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అన్నాడు. అంతేనా? ఇప్పుడు మనం ఆశీర్వాదింపబడిన వారుమా కాదా? ఎలా ఆశీర్వదించబడిన వారు మనం? రోమపత్రిక 15 రోమపత్రిక 15 తీసారా అమ్మా? 29 చదివి. నేను మీ వద్దకు వచ్చినప్పుడు, ఒకసారి పౌలు గారు అంటున్నాడు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణత వస్తున్నది ఎరుగుదు. ఒకసారి క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఎక్కడుంది? అక్కడిందే చెప్పాడు. క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఎక్కడుంది? అక్కడ చూడండి అన్నమాట. అమ్మా, సువార్త ఆశీర్వాదం అంతేనా అన్నాడు ఒక మాట. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంది? అందుకు లోకానికి ఏం ప్రకటించాం? ఓకేనా? ఇప్పుడు సువార్త వెళ్ళటమే ఆశీర్వాదం. ఇప్పుడు సువార్త ద్వారా ఆశీర్వదింపబడిన వాడు లోపలికి రమ్మన్నాడు. అర్థమైందా? లాభాన్ని ఏమయ్యాడు? లోపలికి రమ్మన్నాడా లేదా? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు లోపలికి. ఎందుకంటే ఆ ఆశీర్వాదం ఎవరిని బట్టి వచ్చింది? అబ్రహామును బట్టి. అలాగే లోకానికి కూడా ఆశీర్వాదం ఎలాగొచ్చింది? సువార్త ద్వారా ఆశీర్వాదం వెళ్ళింది వాళ్ళకి. ఇప్పుడు ఆ సువార్తను అంగీకరించిన వాడు ఇప్పుడు ఎక్కడికి రావాలి? సంఘంలోకి రమ్మని అంటున్నాడు ఆయన. ఓకేనా తల్లి? అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన భాగ్యం, మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఎక్కడుంది? సువార్త ప్రకటించటంలో ఆశీర్వాదం ఉంది. సువార్త నమ్మిలో సంఘంలోకి వచ్చిన వాడికి కూడా ఏముంది? ఆశీర్వాదం. అదే ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేసుకోవాలి? ఎఫెసీ పత్రిక 4 మొదటి వచ్చి కాబట్టి మీరు సమాధానమను, ఓకేనా? ఏ సమాధానం? క్రీస్తు ప్రభు యొక్క వాక్యము. ఆయన ఏం చేశాడు? మనల్ని అందరినీ సమాధానపరిచాడు. ఏమ్మా? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు. ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్ముడు వచ్చి మనం అందరిని ఏం చేశాడు? సమానులు చేశాడు. అవునా కదంటారా? శరీర విషయంలో ఒకరు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ ఆత్మని ఇచ్చి ఏం చేశాడు? సమాన వరము వారు పొంది ఉన్నారంటాడు పేతురు గారు. ఓకేనా? అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒకరే. మీలో ఉన్న వాక్యము, నాలో ఉన్న వాక్యము ఒకటే. మీరు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు ఒక్కటే. అది సమానత్వం. ఈ ఐక్యతను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అది చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఐక్యతను ఏం చేసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆశీర్వాదం ఎక్కడుంది? ఇప్పుడు ఐక్యత ఎవరి కావాలో ఏం చేసుకోవాలి కదా? మన వారం అంతా మన కుటుంబాలతో గడిపాం. అది మనం కాపాడుకోవటంలో ఉంటుంది. పోగొట్టుకోవడం ఎంతసేపు? తల్లి ఏంటి నాకు ఈ కూర వేసి పెడతారా అని కంచం తిరగేసి కొట్టే అనుకోండి, బ్యాగ్ చదువుకుని ఇంటికి వచ్చేస్తాం. ఏమంతేనా? కాపాడుకోవాలంటే అది కాపాడుకోవడంలో మనం తగ్గించుకోవడంలో ఉంటుంది. అలాగే ఐక్యతలో గమనించాలి. ఐక్యతలో కూడా మనం ఏం చేసుకోవాలి?
అంటే ఎవరికి వారు కాపాడుకోవాలి. ఎందుకంటే నీకు ఆశీర్వాదం కావాలంటే కాపాడుకోవాలి. నాకు ఆశీర్వాదంతో పనే లేదని అనుకున్నాం అనుకోండి, కాపాడుకోవాల్సిన పని లేదు, పాడు చేయించుకోవచ్చు. అర్థమైంది తల్లి? ఎవరికి వారే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి జీవితం వారిదే, ఎవరి లెక్క వాళ్ళదే. అంతేనా? నా ఆరోగ్యం నేను కాపాడుకోవాలి, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. అంతేనా? అందుకని కాపాడుకోవడానికే మనల్ని పిలిచాడు తప్ప దీన్ని పాడు చేసుకోవాలంటే, పాడు చేసుకోవడం ఏంటో చెప్పమంటారా? పాడు చేసుకోవడం ఏంటో చెప్పమంటారా? భోజనం పెట్టారు, పోని తర్వాత మాట చదవండి, చెప్తాను. అంటే దేని మీద శ్రద్ధ ఉండాలి? ఐక్యత కాపాడుకోవటంలో శ్రద్ధ ఉండాలంటండి. ఓకేనా? తర్వాత అది ప్రేమతో ఏం చేసుకోవాలి? ఒకరినొకరిని ఏం చేసుకోవాలి? సహించుకోవాలి. సహించుకోవటం వల్ల ఐక్యతను కాపాడుకుంటాం. సహించుకోలేకపోతే ఐక్యత ఏమైపోద్ది? పాడైపోద్ది. అంతేనా? ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దాన్ని ఏమనొచ్చు అంటారు? మనము దీవించబడిన వారమేనే కదా అర్థం. ప్రభు ద్వారా మనం ఏమయ్యాం? పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది మనకు. మరలా మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో. చెప్పండి, దాన్ని చెప్పండి, ఆ ఒక్క మాట చెప్పండి. అక్కడ ఆశీర్వాదమును శాశ్వతమైన జీవము అన్నాడు. శాశ్వతమైన యేసుప్రభు ఏమన్నాడు? ఎవడు నా శరీరము తిని ఎవడు నా రక్తము త్రాగునో వాడు. అదనమాట. ఇప్పుడు మనం తీసుకుంటున్న పాత్రలో మనమైతే ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ ఆ పాత్ర ఏంటో చెప్పండి? ఆశీర్వదించబడిన పాత్ర. అర్థమైందా తల్లి? ఆశీర్వదింపబడిన పాత్ర. అంటే ఇప్పుడు ఆశీర్వదింపబడిన పాత్ర కూడా తాగలేదంటే ఏం తాగుతున్నారు? ఆదివారం ప్రభు సన్నిధికి రాకుండా ఆయన ఆశీర్వదించబడిన పాత్రలోది త్రాగలేదా? లోకంలో ఓకేనా, దానికి వ్యతిరేకమైన పాత్రలో త్రాగామనుకోండి, అందుకే అన్నాడు ఆ వ్యర్థం వ్యర్థం అన్నాడు. అదే అంతేనా? ఆయన కాపాడాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట వినాలి. అవునా కదంటారా? అంటే ఇప్పుడు ఐక్యత కాపాడుకోవాలా లేదా? ఐక్యత కాపాడుకోవడానికి ఇదిగో వాక్యం ఇచ్చాడు. అవునంటారు కదంటారా? ఐక్యత కాపాడుకోవడానికి దేవుడేమిచ్చాడు? కొన్ని చూడండి, మళ్ళీ మేము పాస్టర్లు వచ్చి కాపాడరు, సుమా సేవకులు వచ్చి కాపాడరు. యోహాను పత్రిక చూసారా? యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. ఆ దేవుని మూలముగా పుట్టినవాడు అది తన్ను, దేవుని మూలంగా పుట్టినవాడు తను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు. కనుక దుష్టుడు అంతే, దుష్టుడు వాడిని ఏం చేయడు. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. అమ్మా తన్ను ఏం చేసుకుంటున్నాడో అంటే తన్ను భద్రం చేసుకుంటున్నాడు, దేవుడు భద్రపరుస్తున్నాడా? తన్ను భద్రపరచడానికి కీర్తన 17 అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 17 అధ్యాయం 4వ వచనం. ఒక్క మాట. కీర్తన గ్రంథం 17 అధ్యాయం 4వ వచనం. చదవండి. చూడండి 4వ వచనం. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గము తప్పించుకొనుటకే నీ నోటి మాటను బట్టి, అంతేనా? నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. అంటే దేవుని యొక్క మాటను బట్టి మనం ఏం చేసుకుంటున్నాం? ఆల్రెడీ మాటలు ఇచ్చాడా? మళ్ళీ ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడతాడా? ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాటల ద్వారా మనం ఏం చేసుకోవాలి? అందుకే ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? అంతే. మరి ఇప్పుడు సహవాసం ఎందుకు? ఐక్యత ఎందుకు? ఆశీర్వాదం ఇక్కడ ఎందుకు ఉన్నాడంటే ఆయన మాటలే ఆశీర్వాదం. అంతేనా? ఇప్పుడు ఈరోజు విన్న మాటలు మనకి ఆశీర్వాదం అయితే
ఈ మాటల ద్వారా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఎలాగా? లోకంలో ఉన్న అపవిత్రత లేదా ఆ శాపానికి గురి అవ్వకుండా కాపాడుకోవాలి. అంతే, ఎవరి జీవితాన్ని వారికి బాధ్యులు కదంటారా? ఏమో అయిపోయింది. ఒక విషయం చెప్తున్నాను, ఆశీర్వదించాడా లేదా పితరుల్ని? ఎలాగొచ్చిందా ఈ ఆశీర్వాదం? ఒక చోట కూర్చుంటే రాలేదు, దేవుడు చెప్పినట్టుగా చేశారు గనక, ప్రయాసపడ్డారు గనక ఆశీర్వాదంతో సమస్తాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. అంతేనా? అంతేనా? ఆ ఆశీర్వాదం కోసం తెల్లవారు పెనుగులాడాడంట. ఎవరితో? దేవదూతతో. ఆ ఆశీర్వాదం సంపాదించడానికి 20 సంవత్సరాల అత్తోరింటిగాడు ఉండి కూలి పని చేశాడంట. ఎవరో నువ్వు మాట వాడేస్తానే. అత్తోరింటిగాడు ఉన్న యాకోబు దేవుని మర్చిపోలేదండి. ఇంకా అనకూడదు, ఇంకా అనకూడదు. నువ్వెక్కడున్నా ఎవరు మర్చిపోకూడదు. ఒక పనోడుగా యోసేపు ఉన్న ఐగుప్తు దేశంలో అక్కడ దేవుని మర్చిపోలేదు. ఒక పనోడుగా మర్చిపోలేదు, ఒక అల్లుడిగా ఉన్నా మర్చిపోలేదు. అంతేనా? వృద్ధాప్యలో ఉన్నా కూడా దేవుణ్ణి, అది జీవితం. అంతేగాని మనకు నచ్చినప్పుడు మన భక్తి చేసి, మనకు మనకు అన్నీ కడుపు నిండిపోయినాయి కదా అని దేవుని వదిలేసి, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని గణపరిస్తే ఆయన ఏమీ మనుషుడు కాదండి. అందుకే ప్రతీదీ చూస్తాడు ఆయన. ఇంకా చెప్పమంటారా? ఆయన తోస్తాడంట. తోస్తాడా తోయిడా? మరి అప్పుడేమో మన భక్తి ఎక్కువ ఉండాలా లేదా మనం చేసిన పొరపాట్లు ఎక్కువ ఉండాలా? భక్తి ఎక్కువ ఉండాలి. ఆ భక్తే మనకు ధైర్యం పుట్టిస్తుంది. కష్టాలు వస్తాయా, నష్టాలు వస్తాయా, ఏది వచ్చినా భక్తే నేను ధైర్యపరిచేది, నేను కాపాడేది ఆ భక్తే. ఓకేనా? కనుక ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి అంత ప్రయాసపడ్డారు పితరులు. అలాగే ఈరోజు ఆశీర్వాదం కూడా మనకి దేవుడు ఎంత అనుకూలంగా ఇచ్చాడు. సువార్త, ఆశీర్వాదం. సువార్త ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏముంది చెప్పండి? పక్క. అలాగే సంఘంతో కలిసి ఉండటం ఏంటి? ఆశీర్వాదమే. అలాగే ఇప్పుడు మనం తీసుకునే ఆశీర్వచనపు పాత్ర అంటే ఈరోజు ఆ పాత్రలో తాగలేని వాడు ఏంటో చెప్పండి మీరే. నేనంటే బాగోదు. ఆశీర్వాదం వద్దనే కదా దాని అర్థం. ఆశీర్వాదం వద్దనుకుంటే మళ్ళీ దాన్ని సంపాదించుకోవటం మన వల్ల కాదు. దాన్ని మళ్ళీ ఎబ్రిపత్రులకు వెళ్తే బోల్డు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి ఏముండదు. మరి అదేనమ్మా నేను అంటుంటా. దానికి ఇంక లేదంటండి. తెలియని వాడికైనా అవకాశం ఇచ్చాడు, తెలుసుండి తప్పు చేసేవాడికి. అది అంతే. ఆశీర్వచన పాత్రలందు కూడా త్రాకపోతే ఇంకెట్లా? సరే, తప్పుగా అనుకోద్దు. ఇవాళంతా పని చేస్తాం, మనం భోజనం చేయడం మానేండి. మనం ఎక్కడికి వెళ్ళినా భోజనం చేయడం మానేండి. ఇవాళ భోజనం ఎందుకు చేస్తావు? నీ శక్తి కావాలండి. మరి ఆత్మకు శక్తి ఏది? మరి అంతే కదా తల్లి. ఎంతకి 2 గంటలు ఇవ్వలేకపోతున్నాం మనం. వారానికి 2 గంటలు ఇవ్వలేకపోతే మనకు ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? అందుకే రేత్రంతా మనం అలా రౌండ్ అప్ చేసుకుంటే మన కష్టార్జితం ఏమన్నాడైనా. అందుకే మన జుట్టు ఆయన చేతిలో ఉంది, మన జీవితం ఆయన చేతిలో ఉంది. అందుకే ఆయన సమయము కనిపెట్టి కొడతాడు. ఆ తర్వాత బాధపడుతుంది తప్ప 2 రోజులు ఎత్తండి. ఓకేనా? కనుక ఆశీర్వాదం. అందుకే సువార్త ప్రకటించే చోట ఆశీర్వాదం ఉంది, సంఘంతో కలిసి ఉండటం ఆశీర్వాదం ఉంది, ప్రభు పాత్రల నుండి తీసుకోవటం కూడా ఆశీర్వాదం ఉంది. ఇది ఈరోజు మనం పొందుకునే భాగ్యం క్రీస్తు ద్వారా, ఇహమందును పరమందును. ఓకేనా? ఈ ఆశీర్వాదం కాపాడుకోవాలి. పాడు చేసుకుంటే దాన్ని మళ్ళా సంపాదించుకోవటం అనేది చాలా కష్టం. ఓకేనా? మరి నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు మనం వినికులు ఫలించాలని కోరుతూ మీ అందరూ కూడా ప్రభునామాన ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.